వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గత ఎన్నికల సమయంలో ముందుగా చూసినట్లయితే ఓ కోడికత్తి, ఆ తర్వాత చూసినట్లయితే ఓ గొడ్డలిపోటు, లేటెస్ట్గా చూసినట్లయితే రాళ్లదాడి. ఇవన్నీ కూడా ఒక సీక్వెల్ ఆఫ్ ఇన్సిడెంట్. అది కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికి మనం చూసినట్లయితే ఇప్పుడు 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డి వరకు వరుస పెట్టి ఇలాంటి సీక్వెల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అసలు ఏం చెప్తున్నాయి? ఇది నిజంగానే పీకే టీం లాంటి వాళ్ళు గతంలో పీకే టీమే ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయనతో లేకపోయినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యులైన రిషి అండ్ టీం పనిచేస్తూ ఉన్నారు ఐపాక్ తరపున జగన్మోహన్ రెడ్డి కోసం. నిజంగా వాళ్ళ వ్యూహం దీని వెనక ఉందా, లేకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక స్టంట్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఓవరాల్గా ఇలాంటి ఎపిసోడ్స్ వల్ల జగన్ తనను తానే డీఫేమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా జనంలో ఒక సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంటుంది ఇలాంటి ఇష్యూల ద్వారా. అయితే అది ఎంతవరకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది? సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు టాప్ టు బాటమ్, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ నేషనల్ మీడియాలో సైతం జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన ఈరోజున ఏపీకి సీఎంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల్లో ఒక థమ్మింగ్ మెజారిటీతో, అంటే 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి తాను 30 ఏళ్ల పాటు సీఎంగా అధికారంలో ఉంటానంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇక ఇప్పుడు చూసినట్లయితే షఫ్లింగ్ పేరుతో ఎమ్మెల్యేలని గందరగోళం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార సభలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు కూటమి తరపున అటు బీజేపీ, ఇటు టీడీపీ అండ్ దెన్ జనసేన 3 పార్టీలు కూడా ఏకమై ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు, అటు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు పోటాపోటీగా జగన్మోహన్ రెడ్డికి ఎదురొడుతూ పోరాడుతూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు అటువైపు నుంచి చూసినా ఇటువైపు చూసినా అన్ని పార్టీలకి కూడా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది. సో అందుకే ఈ రోజున ఎవరు ఏ మాట మాట్లాడినా, ఎవరు ఏ చర్యని జనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది నిజంగానే అటు వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇంత హఠాత్తుగా తన ప్రచార సభలో భాగంగా ఆయన వెస్ట్ నియోజకవర్గంలోని, సెంట్రల్ నియోజకవర్గంలోని ఏదైతే ఆయన పాల్గొనడం ప్రచారంలో, అది కూడా నైట్ టైంలో పాల్గొనడం, అదే సమయంలో ఆయన మీద దాడి జరగడం కానీ, అదేవిధంగా చీకట్లో ఎవరో విసిని రాయొచ్చి పక్కాగా జగన్మోహన్ రెడ్డికి ఎలా తగిలింది అనేది ఈరోజు టీడీపీ అడుగుతున్న ప్రశ్న, ఆయన ప్రత్యర్థులు కూడా అడుగుతున్న ప్రశ్న. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏ సభ కూడా ఆఫ్టర్ 6 తర్వాత నిర్వహించిన సందర్భాన్ని అయితే మనం చూడలేదు గత 5 ఏళ్లలో. సో అలాంటిది ఎందుకు చీకట్లో జగన్మోహన్ రెడ్డి సభ పెట్టుకున్నారు అనేది ఒక ఎత్తు అయితే, పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక ప్రశ్న. అదేవిధంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రాళ్లదాడికి జరుగుతున్న సమయంలో అక్కడ పవర్ కూడా ఉండట్లేదు అనేది ఇంకో సమస్య అని అనుకోవాలి. ఇక మరోవైపు చూస్తే అటు వెల్లంపల్లి కూడా రాయి ఒకటే తగిలిందనేది వైసీపీ చెప్తోంది. మరోవైపు వెల్లంపల్లి కూడా కంటికి కట్టుకుని హాస్పిటల్లో ఉన్నారు ఆయన. సో అటు ప్రచారాన్ని కూడా కొంత ఆపేసి ఆయన బ్రేక్ తీసుకోవడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా సరే గత ఎన్నికల్లో కోడికత్తి ఇష్యూ గుర్తుకొస్తోంది. సో అదేవిధంగా ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం కూడా గుర్తుకొస్తోంది ఈరోజు. అందుకే ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో వీటన్నిటిని చూసినట్లయితే ఇక్కడ కామన్గా మనకు ఒక విషయం కనిపిస్తోంది, అదే ఒక సెంటిమెంట్ అనేది. గతంలో మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టిందే ఒక సెంటిమెంట్ మీద. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎంపీగా ఉన్నారు, కడప ఎంపీగా ఉన్నారు. దెన్ కడప ఎంపీగా ఉన్న తర్వాత ఆయన తన తండ్రి మరణంతో ఆ బాధతో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు యాత్ర పేరుతోని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. బట్ ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోరుకున్న ఇచ్చే పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ లేదు. అందుకే రోసయ్య లాంటి వాళ్ళని, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఆ రోజు కాంగ్రెస్ సీఎంలు చేసింది. ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మీద తిరుగుబాటు జెండా పేరుతోని కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమాస్తుల మీద కూడా ఆ రోజు తీవ్రమైన దాడి అయితే జరిగింది. బట్ ఆయన జైలుకు కూడా వెళ్ళున్నారు 16 నెలలు. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే అటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆ రోజు దాదాపు అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. దాదాపు అటు ఎంపీ స్థానాలకు 2, కడప అండ్ ఏదైతే నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి అండ్ దాని పులివెందులతో సహా చూసుకున్నట్లయితే మిగతా దాదాపు 24 స్థానాలకు ఆ రోజు ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల్లో ఫస్ట్ టైం అటు షర్మిల కానీ ఇటు విజయమ్మ జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు, ఒక సెంటిమెంట్ని పండించే ప్రయత్నం చేశారు. అది కూడా అటు తండ్రి మరణంతో చిన్నపిల్లాడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనే అంశాన్ని విజయమ్మ బైబిల్ పట్టుకొని మరీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ చూసినట్లయితే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ చనిపోయిన డే 1 జూపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, కాంగ్రెస్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఇదంతా కూడా కుట్ర, ఇదంతా కూడా దీని వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి, వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుకంటూ కూడా వాళ్ళు
మాట్లాడిన సందర్భం ఉంది. అసలు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం మీద ఏదైతే మాకు అనుమానాలు ఉన్నాయన్న తర్వాతే రిలయన్స్ మీద కూడా దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. రిలయన్స్ కొంతమంది మీద రాష్ట్రంలో కేసులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ ఆ కేసులో చాలా ఉన్నారు. లైక్ ఏదైతే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్ర లాంటి వాళ్ళు కూడా ఈరోజు దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళే. సో అలా అప్పుడు ఒక సెంటిమెంట్ అస్త్రం, తండ్రి మరణం అనే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు. వైఎస్ మరణంతో అటు ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈవెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఓదార్పు యాత్రను అయితే కంటిన్యూ చేశారు. తన పార్టీ పేరులో కూడా తన తండ్రి పేర్లు కలిసి వచ్చేలా ఆయన పెట్టుకోవడం జరిగింది. తన తండ్రి మరణంలో తనకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ తనతో మాట్లాడుతూ వచ్చారు, తన తల్లితో మాట్లాడిస్తూ వచ్చారు, తన చెల్లితో మాట్లాడిస్తూ వచ్చారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఎక్కడ అంతగా వైఎస్ చావును కానీ వైఎస్ మరణాన్ని కానీ ఎక్కడ వాడుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అంతటితో వర్కౌట్ అయిపోయిందని మనం అనుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చూసేట్లయితే 2019 ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. 2019 ఎన్నికల తెర మీదకి వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో జనం ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నియమింపబడ్డారు. ఆయన కూడా జనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి, మిగతా వ్యూహకర్తలకి అతీతంగా. బట్ అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. ఆ రోజు మనం చూసినట్లయితే ఎక్కడైతే అటు వెస్ట్ బెంగాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వ్యూహకర్తలుగా పనిచేశారు. అక్కడ దీదీకో బోలో అని అలాంటి కార్యక్రమాలు పెడితే ఇక్కడ జగనన్నకు చెప్దాం లాంటి కార్యక్రమాలను ఇనిషియేట్ చేయడం జరిగింది, అక్కడ హిందీలో ఇక్కడ తెలుగులో. సో అలా చాలా కార్యక్రమాలని ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉండి రూపొందించారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర మొదలుకొని ఆయన అనేక కార్యక్రమాలను కూడా సోషల్ మీడియా వరకు ప్రశాంత్ కిషోర్ దగ్గరుండి లీడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అలాంటి వాళ్ళ వ్యూహంలో భాగంగానే ఒక కోడికత్తి ఇష్యూ తెర మీదకి వచ్చింది అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లోంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో సీను అనే అతను ఆయన్ని జస్ట్ పించి చేయడం జరిగింది కోడికత్తితో. బట్ అదే వ్యవహారం అక్కడి నుంచి హడావిడిగా ఫ్లైట్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. అక్కడ తనకు ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పేసి. సో ఆ తర్వాత కోడికత్తి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన సీను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత కూడా కోడికత్తి సీను కుటుంబం మొత్తం వచ్చి పరిశీలి చేస్తున్న అభ్యర్థనలు పెడుతున్న ఆయన పట్టించుకొని పరిస్థితుంది. ఇటీవల ఎన్నో రోజుల తర్వాత పెటిషన్ల మీద పెటిషన్ల తర్వాత రోదనల తర్వాత ఇటీవల కోడికత్తి సీను రిలీజ్ అయి ఉన్నారు బయటికి. సో ఈ వ్యవహారం అంతా కూడా మనకు తెలిసిందే. సో కోడికత్తి ఇష్యూ తర్వాత మరొక 20 రోజులకి అంటే దాదాపు ఒక నెల రోజులకి అంటే ఈ కోడికత్తి వ్యవహారం అంతగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ కాలేదు. అందుకనే మరికొద్ది రోజులకే వితిన్ కొన్ని రోజుల్లోనే వివేకానంద రెడ్డి హత్య కేసు వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద ప్రధాన అస్త్రంగా మారింది గత ఎన్నికల్లో. ఏదైతే నైటే వివేకానంద రెడ్డిని పులివెందులోనే ఆయన సొంత ఇంట్లోనే ఆయన ప్రత్యర్థులు చంపడం, దాని వెనక ఎవరున్నారనేది ఇప్పుడు బయటపడుతుంది. అవినాష్ రెడ్డి నుంచి భాస్కర్ రెడ్డి దాకా అటు సునీత ఇటు షర్మిల అదే చెప్తూ బయటకు వెళ్తూ ఉన్నారు ఈరోజు జనం ముందుకు. బట్ ఆ రోజు మాత్రం ఆ ఇష్యూని ఎక్కడా కూడా వాడుకోవద్దు ఎన్నికల ప్రచారం కోసం అని చెప్పేసి చాలా క్లారిటీగా ఈసీ ఆంక్షలు ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడే నరహంతకుడు అనే విధంగా ఆయన చేతిలో కత్తిపెట్టి మరి ఆ రోజున మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కూడా చంద్రబాబునే ప్రధాన దోషిగా ఆ రోజు పూర్తి స్థాయిలో పోర్ట్రైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇక అన్యాయంగా అప్పుడు మా నాన్నని చంపేశారు, తర్వాత నన్ను కోడికత్తితోని చంపేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే ఏదైతే మా బాబాయిని కూడా చంపేశారు అంటూ కూడా ఆయన చంద్రబాబు నాయుడిని పూర్తిగా వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు టీడీపీ కారణం అంటూ కూడా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జనం ముందు చేసిన ప్రచారానికి కావచ్చు, నిజంగా తన సొంత తండ్రిని వితిన్ 5 yearsలోనే బాబాయిని కోల్పోయిన విధానం కావచ్చు, జనం కూడా ఆ సెంటిమెంట్కి పడిపోయారని అనుకోవాలి. అందుకే ఎవరు ఏ సీఎం చేయని విధంగా, ఏ సీఎంకు లేని విధంగా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతోనే, అది కూడా రాష్ట్ర విభజన అనంతరం ఒక 151 సీట్లతోనే ఒక థమ్మింగ్ మెజారిటీతోనే జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టున్నారు గత ఎన్నికల్లో. బట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ఇక ప్రధానంగా ఈరోజు చూసిన గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో మనం చూసాం. ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీద తీసుకురావడం కానీ, ఈ రోజున అటు టీడీపీ క్యాడరు, అటు పవన్ కళ్యాణ్, అటు జనసేన క్యాడర్ని అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేయడం కానీ, తీరా ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో అరెస్ట్ చేయడం కానీ, సో టాప్ టు బాటం ఆ ప్రధాన ప్రత్యర్థులంతా కూడా ఎవరూ లేకుండా నిర్మూలించే ప్రయత్నం కూడా జరిగిందని అనుకోవాలి ఈ సుదీర్ఘకాలంగా ఈ 5 years పీరియడ్లో. అటు పాలనా పరంగా ఆయన వేసిన తప్పుడు అడుగులు కూడా ఈరోజు ఆ ఎమ్మెల్యేని జనం ముందు నిలదీసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తనతో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త లేకపోయినా ఆయన టీం మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తుంది ఆయనతోని. అందుకే ఈరోజు రాళ్ల దాడికి తెరదీశారనేది ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. సీఎం స్థానంలో ఉన్నారు కాబట్టి అది సింపుల్గా ఆయన నుదుటి మీద తగిలింది, అదే కంటికి తగిలిండి చాలా సీరియస్ అయ్యి ఉండేది అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్నమాట. బట్ దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటూ కూడా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతూ వస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు లాభిస్తుంది అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు. ఆ రోజు ఉప ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సెంటిమెంట్ వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయింది.
జగన్మోహన్ రెడ్డి జైలు సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. అందుకని ఆ రోజు ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ అదే సెంటిమెంట్ని 2014 ఎన్నికల్లో ఉపయోగించిన ఆ సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక్కడ జనం అదే గుర్తుపెట్టుకోవాలి. సో అది వర్కౌట్ కాలేదు వైఎస్ఆర్సీపీకి. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా 2019 ఎన్నికల నాటికి అటు కోడికత్తి ఇష్యూ కావచ్చు, ప్రత్యేకించి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డికి నిజంగానే లాభించిందని అనుకోవాలి. అప్పట్లో కూడా అటు షర్మిల, సునీత జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా నమ్మి ఆయన వెంటుండే ప్రయత్నమే చేశారు. అప్పట్లో ఆయన సిబిఐ ఎంక్వైరీ కూడా కోరడం జరిగింది. తర్వాత ఆ కన్సర్న్ విరమించుకున్నారు ఆయన సీఎం అయిన తర్వాత. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరెవరు ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అంత బయటపడుతున్న పరిస్థితి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నిజంగానే జనం నమ్మారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఈ రోజున రాళ్ల దాడి కూడా అదే అంశంగా వైఎస్ఆర్సీపీ మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పటికప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా నిరసనలు కూడా పిలుపునిచ్చారు. క్యాంపైన్ కూడా పక్కన పెట్టి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే నిరసనలు చేసుకున్న పరిస్థితి లైక్ కేసీఆర్ లాగా. సో అదే స్థాయిలో వాళ్ళ పోలీసులే భద్రత కల్పించలేదు అనేది వైఫల్యం అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ నుంచి అయితే జరుగుతూ వస్తుంది. బట్ అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత స్థాయిలో ఎక్కడ కూడా నిరసనలు పూర్తి స్థాయిలో పీక్లో వెళ్ళడం కానీ, అదే స్థాయిలో ఆయుష్ అంతగా ఫ్లేరప్ అవడం కానీ అంతగా జరగలేదని చెప్పాలి. కేవలం వైఎస్ఆర్సీపీకో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాకు మాత్రమే ఆయుష్ పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటిమెంట్స్ అనేవి, అదేవిధంగా వ్యూహాలు అనేవి ప్రతిసారి కూడా చిన్నపిల్లల ఆటలాగా మారుతున్న పరిస్థితి. అదే పులి ఆవు కథలాగా, నాన్న పులి కథలాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఇప్పుడు చూసినట్లయితే కూడా ఒక కోడికత్తి తరహాలోనో, ఒక గొడ్డలి పోటీ తరహాలోనో ఈ రోజున రాళ్ల దాడి అంశం అయితే వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఈ ఇష్యూని వైఎస్ఆర్సీపీ ఎంత ఈజీగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, నిజంగా ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి ఈ ఇష్యూ వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.